హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దట్ ఈస్ శిల్పా స్టైల్. ఈరోజు అట్ల తద్దండి. ఈ రోజున ప్రతి స్త్రీ సౌభాగ్యం కోసం గౌరమ్మని పసుపు కుంకుమతో పూజ చేసుకుని అట్ల నైవేద్యం పెట్టుకుంటాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ రోజున నోము కూడా నోచుకుంటారండి. 11 అట్లు చొప్పున అందరికీ వాయినాలు ఇచ్చుకుంటారు. ఈ అట్ల దద్ది నాడు ఆటలు ఆడుకుని ఉయ్యాళ్ళూగి చాలా సరదాగా అట్ల దద్ది చేసుకుంటామండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గౌరమ్మని మనం సర్దుకుంటానికి పీఠం సర్దుకున్నామండి. నేను ఇక్కడ ఇలా క్లాత్ వేసుకుని పూలు పెట్టుకుని ఇచ్చుకున్నాను. ఈ చిలక దీపాలు పెట్టుకుంటున్నాను. ఇవి శిల్పా సిల్వర్స్లో లభిస్తాయండి. ఇవన్నీ కూడా వెండి సామాను. ఇప్పుడు గౌరమ్మని నేను తయారు చేసుకుంటున్నానండి. అది ఎలాగో చూద్దాం. ఇది అష్టలక్ష్మి చెంబు, ఇది వెండి కొబ్బరికాయ అండి. దీంతో నేను గౌరమ్మను పెట్టుకుంటున్నాను. ఇది గౌరమ్మ ఫేస్ అండి. ఇది ఇప్పుడు నేను దీన్ని తయారు చేసుకుంటున్నాను. ముందుగా ఒక చిన్న పీటను పెట్టుకుని దానిపైన ఈ వెండి కలసాన్ని పెడుతున్నానండి. నేను చిన్న బ్లౌజ్ పీస్ కట్ చేసుకుని స్టెప్స్ పెట్టుకుని ఉంచుకున్నాను. దాన్ని ఇలా కలసంలో పెడుతున్నాను. దానిపైన వెండి కొబ్బరికాయ పెట్టుకుంటున్నానండి. బ్లౌజ్ పీస్ కింద ఒక లేస్ పీస్కి గోటు వేసుకుని ఉంచుకున్నాను. అది ఇలా పెడతాము. ముందుగా వస్తువులు అలంకరించేద్దాను. అమ్మవారికి ఒక చిన్న నెక్లెస్ పెట్టాను. ఇప్పుడు గౌరమ్మ ఫేస్ని ఆ కలసానికి కడుతున్నాను. ఇదిగో చూడండి, గౌరమ్మ చక్కగా అందంగా రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పూలతో కూడా అలంకరించుకున్నాం. గౌరమ్మకి ఈ కనకాంబరాల మాల వేసుకున్నాం. ఈ తులసి మాల కృష్ణయ్యకి అలంకరిద్దాం. ఇప్పుడు పూజ చేసుకుంటానికి గౌరమ్మను పెట్టుకున్నామండి. ఇది నా పూజా మందిరం. ఇప్పుడు నేను ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గు వేసుకున్నాక తవలపాక మీద పసుపు వినాయకుడు గౌరమ్మని చేసుకుని పెట్టుకున్నానండి. పూజా సామాగ్రి అంతా సర్దుకుంటున్నాను. నైవేద్యానికి కొబ్బరికాయ, పళ్ళు, చరడి, వనపప్పు, పానకం కూడా సిద్ధం చేసుకున్నాను. నైవేద్యానికి అట్లు వేసుకోవాలండి. ఇప్పుడు దీపాలు కూడా పెట్టుకుందాం. ముందుగా మనం పూజ దగ్గర అలంకరణ, దేవుడి సామాగ్రి అంతా సర్దేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం అలంకరణ అంతా ఒకసారి చూసేయండి. మరి కృష్ణయ్యకి తులసిమాల వేస్తే ఎంత అందంగా ఉన్నారు. గౌరమ్మ కూడా చాలా అందంగా వచ్చారండి. అటు ఇటు చిలక దీపాలతో చాలా బాగుంది అలంకరణ. కింద వెండి తోరణ. ఇవి నా నిత్యం పూజ చేసుకునే సింహాసనంలో దేవుళ్ళండి. వెంకటేశ్వర స్వామి, రాములవారి పట్టాభిషేకం, సాయిబాబా, లక్ష్మీ వినాయకుడు, ఆంజనేయ స్వామి, లలితాదేవి. గౌరమ్మకి నైవేద్యం పెట్టుకుంటానికి అట్లు కూడా వేసుకుని సిద్ధం చేసి ఉంచుకున్నామండి. మొత్తం 11 అట్లు వేసుకుంటాను. దేవుని చక్కగా అలంకరించుకొని పూజకు కావాల్సినవి సర్దేసుకుని అట్లు కూడా నైవేద్యాన్ని సిద్ధం చేసేసుకున్నామండి. కానీ అట్ల తద్దినాడు ముందు మనం ఆటలు ఆడుకున్నాకే పూజ చేసుకోవాలి. సరే, ముందు ఆటలాడుకుందామా? ఈ అట్ల తద్దినాడు ఉదయాన్నే లేచి అందరూ ఉయ్యాళ్ళు ఊగుతారండి. ఇప్పుడు ఈ ఉయ్యాలు ఊదామా? మేము ఉయ్యాల్లో ఊగే గంట ముందు గౌరమ్మని ఉయ్యాల్లో ఊపుదాం. ముందు మా అమ్మగారిని ఊపుదామండి ఉయ్యాల. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, 3 అట్లోయ్. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, 3 అట్లోయ్. ఆటలలోము అట్ల తద్ది, ఆడపిల్లలు చేతద్ది, వేడుక మీరగ కోరిక తీరగ, ఓ చెలియానోచవి జీవితమే పూచునే. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, 3 అట్లోయ్. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, 3 అట్లోయ్. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, 3
ఇక్కడ మా అమ్మగారు, మా పిన్ని గారు అంజనాదేవి గారు, కీర్తి మా ఫ్రెండ్ అందరం కలిపి వచ్చి ఉయ్యాలు ఊగామండి. సరదాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఉప్పులు గుప్పులు కూడా తిరిగాము. ఈరోజు అట్ల తద్ది కదండి, అందరం చక్కగా గోరింటాకులు పెట్టుకుని ఉయ్యాలు ఊగి ఉప్పులు గుప్పులు తిరిగి సరదాగా ఎంజాయ్ చేసాం. చేసుకున్నాం, అట్లా పెట్టాం. అందరూ అలాగే చేసుకోవాలని. ఇదిగో చూడండి, అందరం ఈ అట్ల తెత్తికి చేతి గోరింటాకు కూడా పెట్టుకున్నాం. ఎంత ఎర్రగా పండాయో చూడండి. ఉయ్యాళ్ళూగి ఆటలాడేసుకున్నాం కదండి. ఇప్పుడు పూజకి సిద్ధమవుదాం. ముందుగా నేను కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను. పూజకన్నీ సిద్ధం చేసేసుకున్నాను కాబట్టి పూజ చేసేసుకోవడమే తరువాయి. ఓం గౌరీ నమః, ఓం గణేశ జనిన్యే నమః, ఓం గుహాంబికాయ నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం గిరి తనుజాయ నమః, ఓం వీరభద్ర ప్రసువే నమః, ఓం విశ్వవ్యాపిన్యే నమః, ఓం విశ్వరూపిణ్యే నమః. లక్ష్మీదేవి తల్లి గౌరీదేవి తల్లి ధూపమాగ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం చనివిడి వడపప్పు పానకం నారికేళం యాపిల్ పండు గోడ సహిత తాంబూల సహిత అట్లు నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. అమృతమస్తు. అక్షో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అయిపోయిందండి పూజ. అట్లు నైవేద్యం పెట్టుకోవటం, ఉయ్యాళ్ళు ఊగటం, ఆటలు ఆడుకోవటం, చేతికి గోరింటాకు పెట్టుకోవడం. ఈ గౌరీ పూజ ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందండి. గౌరమ్మ మనందరికీ సౌభాగ్యాన్ని, పసుపు కుంకాల్ని ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇదేనండి మా పూజ ఆటలు పాటలు. మీరందరూ చూశారు కదా, నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.